ఓకే. ఈనాటి కార్యక్రమానికి మీడియా మిత్రులకు జై భీమ్, ధన్యవాదాలు. 15వ తారీఖున కాళేశ్వరం ఇచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి స్వాగతిస్తున్నాను. మా యొక్క దళిత బంధు సాధన సమితి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, జై భీమ్ తెలియజేసుకుంటూ మేము స్వాగతం తెలుపుతూ ఉన్నాం. అదే మాదిరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి స్వాగతం తెలుపుతూనే మా యొక్క సమస్యను కూడా వారి దృష్టికి తీసుకుపోతూ ఉన్నాం. ఇది ఈ మాదిరిగా తెలియజేస్తూ ఉన్నాం. విషయం ఏమనగా, ఈ ప్రభుత్వం ఏర్పాటు నుంచి 18 నెలలుగా దళిత బంధు నిధులు విడుదల చేయాలని చెప్పని, ఫ్రీజింగ్లో ఉన్నటువంటి దళిత బంధు నిధులు విడుదల చేయాలని చెప్పని ఎన్నో మార్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావాణి ద్వారా కావచ్చు, మంత్రులు కావచ్చు, వివిధ ఉన్నతాధికారులు కావచ్చు, చాలామందికి చాలాసార్లు 18 నెలలుగా నిరంతరం విజ్ఞప్తి పత్రాలు, వినతి పత్రాలు ఇస్తూనే మా యొక్క ఆవేదనను, మా యొక్క ఆలోచనను వివిధ రూపాల్లో తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి అనుకూలమైన స్పందన రాకపోవడం కొంచెం బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు ఒక సంబరం ఏంటంటే, ఒక ఆలోచన ఏంటంటే, మా ప్రాంతానికే, కాళేశ్వరం గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు గెలిచినప్పటి నుంచి మొదటి నుంచి ఇప్పుడే వస్తున్నారు కనుక ఈ వచ్చిన సందర్భంలో మాకు శుభవార్త తప్పకుండా తెలియజేస్తారని దళిత బంధు సాధన సమితి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నది. విషయం ఏమనగా, వారికి తెలియని విషయం ఏమనగా, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు లేదా అంబేద్కర్ అభయస్థ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా ఫ్రీజింగ్లో ఉన్నటువంటి దళిత బంధు నిధుల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా బీసీ బంధును నిరంతరం కొనసాగించాలి, కొంత అమౌంట్ అనేది పెంచుతూ కొనసాగించాలని కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా దళిత కుటుంబాల్లో, వెనుకబడ్డ కుటుంబాల్లో చదువుకున్నటువంటి యువకులకు కుటీర పరిస్థితి ఏర్పాటు చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. దివ్యాంగులకు వచ్చేసి కొంత ప్రత్యేకమైన నిధుల్ని కేటాయిస్తూ వారికి కూడా ఉపాధి చూపెట్టాలని చెప్పని ఆలోచనని ముందుకు తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి ఇవి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ ఉన్న మంత్రివర్యులకు చాలా చిన్న విషయాలు, పెద్ద విషయం కాదు. కాబట్టి మాకు అవి పెద్ద విషయాలు, వాటి ద్వారా మా జీవితాలు బాగుపడతాయనే విషయం. ఎందుకంటే అణగారిన వర్గాలం, గతం నుంచి ఆకలికి ఎంతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులం కనుక వాటి ద్వారా మా కుటుంబాల్లో వెలుగులు ఉంటాయని చెప్పని ఆశాభావం వ్యక్తం చేస్తాను. 18 నెలలుగా ఈ యొక్క దళిత బంధు అంశం మీద వినతి పత్రాలు ఇస్తూ, ఉద్యమాలు చేస్తూ, పోరాటాలు చేస్తూ వివిధ రూపాల్లో మా యొక్క ఆలోచన విధానాన్ని ప్రభుత్వానికి తెలియజేసినప్పుడు కూడా స్పందించకపోవడం ఇది ఒక బాధాకరం. ఇది ఒక దున్నపోతు మీద వర్షం పడ్డ మాదిరిగా కనబడుతూ ఉన్నది. ఇప్పుడెందుకు కొంత ఆశ కలుగుతుందంటే, ఇదే ప్రాంతానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు వస్తున్నారు కనుక తప్పకుండా తప్పకుండా శుభవార్త తెలుపుతారని ఆశాభావం వ్యక్తం చేస్తాను. ఇది 14 రోజు వరకే దీని యొక్క ఆలోచన ముందు జరుగుతుంది, లేదా 15 రోజు నాడు జరుగుతా అని ఆశపడుతున్నాం. ఒకవేళ కనుక ప్రభుత్వం నుంచి ఏ మట్టుకు శుభవార్త కనుక రాకుండా, దీన్ని ఆలోచన చేయకుండా ఉన్నట్టయితే, మీరు పోలీస్ ప్రొటెక్షన్ వాడతారో, పొలిటికల్ పవర్ వాడతారో మీ ఇష్టం. మేమైతే తప్పకుండా దళిత సమాజాన్ని మొత్తం ఏకం చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పని మా యొక్క ఆవేదన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు మేము శాయశక్తుల కృషి చేసి తప్పకుండా మా వంతుకు మేము మిమ్మల్ని ఆ కార్యక్రమాన్ని అడ్డుకుంటాం, మా హక్కును ఇచ్చేంత వరకు దాకా అడ్డుకుంటామని చెప్పని తెలియజేస్తున్నాం. ఎందుకంటే వెనుకబడ్డ ప్రాంతాలకు, వెనుకబడ్డ ఈ యొక్క మంత్రి నియోజకవర్గం దళితుల కుటుంబాలకు వెలుగులు నింపాలంటే ఒక దళిత బంధు లాంటి లేదా అంబేద్కర్ అభయస్థ లాంటి పథకం వర్తింపు అయితేనే తప్ప ఈ కుటుంబాల్లో బాగుపడే లేదు అని చెప్పని కోరుతున్నాం. ఇక్కడున్న మంత్రివర్యులు తెలియజేస్తున్నాం. సార్, మీరు ముఖ్యంగా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అనే పేరులో చాలా మార్లు పేపర్లో, సోషల్ మీడియా చూస్తున్నాం సార్. మీరు కూడా స్పష్టంగా దీని మీద ఆలోచన చేసి ఈ యొక్క ముఖ్యమంత్రి దృష్టి గారు తీసుకుపోయి మీరైనా వారైనా ఎవరైనప్పటికీ కూడా మా యొక్క దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపే ఆలోచన చేయాలని, లేని పక్షంలో 15వ తారీఖు రోజున కాళేశ్వరం దగ్గర తప్పకుండా దళిత సమాజం అంతా ఏకమై అడ్డుకుంటామని చెప్పని ఈ యొక్క పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.